హాయ్ ఫ్రెండ్స్, 6th క్లాస్ సైన్స్ ఫోర్త్ లెసన్ జంతువులు ఏమి తింటాయి. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి 600 మిలియన్ సంవత్సరాలకు పూర్వం ప్రికేబియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 600 మిలియన్ సంవత్సరాలకు పూర్వం అంట ప్రికేంబ్రియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి. ఏ కాలంలో? ప్రికేంబ్రియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి 600 మిలియన్ సంవత్సరాలకు పూర్వం. ఇక్కడ కూడా ఏమి ఇంపార్టెంట్ లేదు ఫ్రెండ్స్. పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహా మొదలైన పక్షులకు రెక్కలు ఉంటాయి కానీ ఎగరలేవు. ఎగరలేని పక్షులని ఆప్షన్స్లో ఇవి ఇచ్చి ఒకటి ఎగిరే పక్షి ఇస్తారు ఫ్రెండ్స్. పైవన్నీ అట్లా ఆప్షన్స్లలో ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహా మొదలైన పక్షులకు రెక్కలు ఉంటాయి కానీ అవి ఎగరలేవు అన్నమాట. ఇక్కడ ఓన్లీ నేను ఇంపార్టెంట్ పాయింట్సే రాసుకున్నా ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్ బేస్డే చదవడం ఇంపార్టెంట్. ఎక్కడ ఇంపార్టెంట్ ఉంటే అక్కడ ఎల్లో కలర్ లైన్ చేశాను. మీరు క్లాస్ పెట్టేసి ఏదైనా వర్క్ చేస్తూ కూడా వినొచ్చు ఫ్రెండ్స్. మీకు తెలుసా, ఆహారం కోసం కేవలం మొక్కలపై ఆధారపడే జంతువులను శాకాహారులు, ఆహారం కోసం ఇతర జంతువులపై ఆధారపడే జంతువులను మాంసాహారులు అని, మొక్కలు జంతువులను రెండింటినీ ఆహారంగా తీసుకునే జంతువులను ఉభయహారులు అంటారు. అంటే కేవలం మొక్కలపై ఆధారపడితే శాకాహారులు, ఇతర జంతువులపై ఆధారపడితే మాంసాహారులు, మొక్కలు జంతువులు రెండింటిపై ఆధారపడితే ఉభయహారులు అంటారనమాట. ఇక్కడ దాదాపు జంతువులన్నీ తరచుగా దొరికే ఆహారాన్నే తీసుకుంటాయి. దానికోసం ముందుగా ఆహారం దొరికే ప్రదేశాల జాడ కనుక్కోవాలి. అందుకోసం జంతువులు జ్ఞానేంద్రియాలను విస్తారంగా ఉపయోగిస్తాయి. వాసన, చూపు, వినడం, రుచి, స్పర్శను ఉపయోగిస్తాయి. కొన్ని జంతువులు ఆహార సేకరణలో ఒకటి కన్నా ఎక్కువ జ్ఞానేంద్రియాలపై ఆధారపడతాయి. ఇవి బాగా అభివృద్ధి చెందిన అవయవాలై ఉండవచ్చు. అంటే ఇక్కడ ఎగ్జామ్లో అడిగే పాయింట్ ఉంది ఫ్రెండ్స్. జంతువులు వేటి ద్వారా ఆహారాన్ని గుర్తిస్తాయంటే జ్ఞానేంద్రియాల ద్వారా విస్తారంగా ఉపయోగించి, వాసన, చూపు, రుచి, స్పర్శను ఉపయోగించి కొన్ని జంతువులు ఆహార సేకరణ చేస్తాయన్నమాట. అన్నిటికన్నా ఎక్కువ జ్ఞానేంద్రియాలపైన ఆధారపడతాయి అన్నమాట. ఇవి బాగా అభివృద్ధి చెందిన అవయవాలై ఉండవచ్చు. కొన్ని రకాల కోతులు మాంసాహారుల వలె ఇతర జంతువులను తింటాయి. కొన్ని రకాల కోతులు మాంసాహారుల వలె ఇతర జంతువులను తింటాయన్నమాట. జంతువులు ఆహార సేకరణలో కొన్ని జ్ఞానేంద్రియాలను ఇతర అవయవాల కంటే బాగా ఉపయోగిస్తాయని మనం చూసాము. ఉదాహరణ, కుక్కలు వాసనతో, గద్దలు దృష్టితో, గబ్బిలాలు వినికిడి మీద ఎక్కువగా ఆధారపడితే కొన్ని స్వరూపాలు రుచి చూసి ఆహారాన్ని గుర్తిస్తాయి. ఇక్కడ ఏవేవి వేటి ద్వారా ఆహారాన్ని గుర్తిస్తాయని అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఉదాహరణ, కుక్కలు వాసనతోనూ, గద్దలు దృష్టితోనూ, గబ్బిలాలు వినికిడి మీద ఎక్కువగా ఆధారపడితే కొన్ని సరీసృపాలు రుచి చూసి ఆహారాన్ని గుర్తిస్తాయి. మీరు ఎప్పుడైనా కొలను దగ్గరకు వెళ్ళినప్పుడు నీటిపైన ఈదే కీటకాలను గమనించండి. నీటిపైన ఈదే కీటకాలను స్పాండ్స్కేటర్స్ అని కొన్ని కీటకాలు ఉంటాయి ఫ్రెండ్స్. అవి నీటిపైన ఈదుతాయి అన్నమాట. నీటిలో కీటకం పడినప్పుడు దాన్ని పట్టుకోవడానికి అవి కొలనులో ఒక చివర నుండి మరొక చివర వరకు ఎంత వేగంగా నీటిపై కదులుతూ వెళ్తాయో గమనించండి. స్పాండ్స్కేటర్స్ అంటే ఇవి ఇతర కీటకాలను తినే ఒక నీటి కీటక అన్నమాట. నీటి ఉపరితలం పైన పడ్డ కీటకాల వల్ల ఏర్పడే అలలను గుర్తిస్తాయి. అవతలి ఒడ్డులో ఏర్పడిన అలల అలజడిని పోల్చి దూరాన్ని లెక్కించిన తర్వాత కీటకాన్ని పట్టుకోవడానికి కదిలిపోతుంది. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలాసార్లు అడిగారు. ఇలా పారాగ్రాఫ్లో ఉన్న క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. స్పాండ్స్కేటర్ అనేది ఇతర కీటకాలను తినే ఒక నీటి కీటకం అన్నమాట. ఇది నీటి ఉపరితలంపై పడ్డ కీటకాల వల్ల ఏర్పడే అలలను గుర్తిస్తాయి. అవతలి ఒడ్డులో ఏర్పడిన అలల అలజడిని పోల్చి దూరాన్ని లెక్కించిన తర్వాత కీటకాన్ని పట్టుకోవడానికి కదిలిపోతుంది. అది ఏ కీటకం ఏది అంటే అప్పుడు స్పాండ్స్కేటర్ అని ఆప్షన్లలో ఉండే అవకాశం ఉంటుంది. జంతువులు 6
ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు. జంతువులని 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు. అవి 1 అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. జంతువులను 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు. అవి అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. కుక్కలు నాలుకను నాకడానికి ఉపయోగిస్తే కప్ప పట్టుకొని మింగడానికి ఉపయోగిస్తుంది. కప్ప కీటకాలను పట్టుకొని మింగడానికి నాలుకను ఉపయోగిస్తుంది అన్నమాట. కుక్క నాలుకను నాకడానికి ఉపయోగిస్తే కప్ప పట్టుకొని మింగడానికి ఉపయోగిస్తుంది. ప్రస్తుతం భూమి మీద జీవించి ఉన్న జంతుజాలంలో దాదాపుగా 5400 క్షీరద జాతులు నివసిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం భూమి మీద నివసిస్తూ ఉన్న జంతుజాలంలో దాదాపు 5400 క్షీరద జాతులు నివసిస్తున్నాయి అన్నమాట. ఆహారంగా కీటకాలను పట్టుకోవడానికి కోళ్ళు ముక్కును ఉపయోగిస్తే కప్పలు వాటిని నాలుకను ఉపయోగిస్తాయి. ఆహారంగా కీటకాలను పట్టుకోవడానికి కోళ్ళు అనేటివి ముక్కును ఉపయోగిస్తే కప్పలు వాటి నాలుకను ఉపయోగిస్తాయంట. ఒక జంతువు తినే ఆహారం దాన్ని సేకరించే విధానమే వాటి ఆహారపు అలవాటుగా మారుతుంది. ఒక జంతువు తినే ఆహారం దాన్ని సేకరించే విధానమే వాటి ఆహారపు అలవాటుగా మారుతుంది. ఇక్కడ కొన్ని జంతువులు ఉన్నాయి, చూద్దాం. కొన్ని పక్షులు ఉన్నాయి. గ్రద్ద, పిచ్చుక, బాతు, వడ్రంగి పిట్ట, పావురం, కోడి, కాకి ఇలా ఉన్నాయి. స్పంజికలు అనే జంతువులలో చలనం ఉండదంట. జీవితంలో ఎక్కువ కాలం ఒక ప్రదేశంలో స్థిరంగా ఉంటాయంట. ఆప్షన్స్లలో ఇవ్వచ్చు. జీవితంలో ఎక్కువ కాలం ఒక ప్రదేశంలో స్థిరంగా ఉండే జంతువులు ఏవి అని ఇవ్వచ్చు. అప్పుడు స్పంజికలు అనే ఆన్సర్ ఉంటుంది. స్పంజికలు అనే జంతువుల్లో చలనం ఉండదు. ఇవి జీవితకాలంలో ఎక్కువ కాలం ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉంటాయి. వడ్రంగి పిట్టకు బలమైన పొడవాటి ముక్కు ఉంటుంది. దీని సాయంతో చెట్ల బెరడును తొలగించి వాటి కింద ఉండే చీమలను, చెదలను, పురుగులను తింటుంది. కొంగ తన పొడవాటి ముక్కుతో నీటిలోని చేపలను పడుతుంది. గద్ద మీరు చూశారు కదా, వాటి ముక్కు బలంగా కొక్కెంలాగా జంతువుల మాంసం చీల్చడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఏముంటుందంటే వడ్రంగి పిట్టనేమో ముక్కును వాడుతుంది, ఇంకా కొంగనేమో ముక్కుతోనే చేపలను తింటుంది. గద్ద కూడా ముక్కు బలంగా కొక్కెంలాగా ఉంటుంది. కొంగకు, గద్దకు ముక్కు యూజ్ చేసుకుంటాయి అన్నమాట. పండ్లు, గట్టి విత్తనాలు కొరికి తినే చిలుక ముక్కు బలంగా వంకర తిరిగి ఉంటుంది. పండ్లు, గట్టి విత్తనాలు కొరికి తినే చిలుక ముక్కు కూడా బలంగా వంకర తిరిగి ఉంటుంది. కాకి ముక్కు అలా ఉండదన్నమాట. పక్షుల ముక్కే కాకుండా ఇతర భాగాలు కూడా తీసుకునే ఆహారం అనుకూలంగా ఉంటాయి. జంతువులు మాంసాన్ని చీల్చడానికి వాడిగా ఉండే గోళ్ళతో పాటు బలమైన కొక్కెం లాంటి ముక్కు గద్దలకు అవసరం. తేనెపిట్టె లాంటి వాటికి పొడవాటి సన్నని ముక్కు అవసరం. వాడిగా ఉండే గోళ్ళు అవసరం లేదు తేనెపిట్టకి. అంటే ఇదంతా ఏంటంటే ఆప్షన్స్లలో మనకు గద్ద, కొంగ అవి ఇచ్చి వేటి సాయంతో వేటిని తింటాయని ఎగ్జామ్లో అడుగుతారు ఫ్రెండ్స్. మనం పరిసరాల్లో నివసించే కాకులు సాధారణంగా వృధాగా పారేసిన, కుళ్ళిన ఆహార పదార్థాలను, చనిపోయిన జంతువులు మొదలైన వాటిని తింటాయి. మన పరిసరాలు శుభ్రంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. అందుకే వీటిని సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారు. గద్దలు కూడా వీటి కోవకే చెందుతాయి. ఈ పారాగ్రాఫ్లో ఉన్న క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువగా. ఇది మళ్ళీ ఒకసారి చదువుదాం. మన పరిసరాలలో నివసించే కాకులు సాధారణంగా వృధాగా పాడేసిన, కుళ్ళిన ఆహార పదార్థాలను, చనిపోయిన జంతువులు మొదలైన వాటిని తింటాయి. మన పరిసరాలు శుభ్రంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. అందుకే వీటిని సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారు. గద్దలు కూడా వీటి కోవకే వస్తాయి. సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటే కాకులు అన్నమాట. జంతువులు పరపోషకాలు. అవి తమకై తాము ఆహారాన్ని తయారు చేసుకోలేవు. జంతువులు అనేవి పరపోషకాలు. అవి తమకై తాము ఆహారాన్ని తయారు చేసుకోలేవన్నమాట.
కప్ప జిగురుగా ఉండే పొడవైన నాలుకను కీటకం వైపు విసురుతుంది. కీటకం నాలుకకు అంటుకున్న తర్వాత దాన్ని లాక్కొని మింగేస్తుంది. కప్ప నాలుక ద్వారా కీటకాలను తింటుందన్నమాట. ఆవు లాంటి ఎన్నో జంతువులు ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడతాయి. వీటిని శాకాహారులు అంటారు. ఆవు, మేక, బర్రె, గొర్రె, జిరాఫీ, ఒంటె, ఏనుగు, జింక జంతువులు పచ్చి, ఎండు గడ్డి, ఆకులు, కొమ్మలను తింటాయి. ఆవు లేదా బర్రె ఆహారం తీసుకునేటప్పుడు మీరు గమనించాము. ఆవు లాంటి ఎన్నో జంతువులు ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడతాయి. వీటిని శాకాహారులు అంటారు. ఆవు, మేక, బర్రె, గొర్రె, జిరాఫీ, ఒంటె, ఏనుగు, జింక ఇవన్నీ శాకాహారులు అన్నమాట. ఈ పారాగ్రాఫ్ వచ్చింది ఫ్రెండ్స్. పారాగ్రాఫ్లు చాలా ఇంపార్టెంట్. ఆవు, గేదె, ఒంటె మొదలైన జంతువులు ఆహారాన్ని గబగబా నమిలి మింగుతాయి. దాన్ని జీర్ణాశయంలో ఒక భాగంలో నిల్వ చేస్తాయి. కొంతసేపు అయిన తర్వాత మింగిన ఆహారాన్ని జీర్ణాశయం నుండి నోట్లోకి తెచ్చుకొని మళ్ళీ బాగా నములుతాయి. దీన్నే నెమరు వేయడం అంటారు. నెమరు వేయడం అంటారనమాట. ఆప్షన్స్లలో అడుగుతారు. నెమరు వేయడం. జంతువులు మన ఇంటి ముందర చూస్తుంటాం అప్పుడప్పుడు. పొలం దగ్గర మేసి వచ్చి నైట్ అంతా నెమరు వేస్తుంటాయి అప్పుడప్పుడు. సాధారణంగా ఏనుగులు అడవిలో లభించే మొక్కలు, ఆకులు, కొమ్మలు, పండ్లు తింటాయి. ఒకరోజు ఏనుగు ఎంత పరిమాణంలో ఆహారం అవసరం అవుతుందో ఊహించండి. ఓకే. క్రేన్ ప్లే లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటుంది. కానీ ప్రౌఢజీవిగా మారిన తర్వాత దానికి ఆహారం తినవలసిన అవసరమే ఉండదు. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగింది ఫ్రెండ్స్. ఇది క్రేన్ ప్లే అనేది లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువ ఆహారం తీసుకుంటుందంట. కానీ ప్రౌఢజీవిగా మారిన తర్వాత దానికి ఆహారం తినవలసిన అవసరం ఉండదంట. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జంతువులలో నీలి తిమింగలం అనేది చాలా పెద్దది. జంతువులలో నీలి తిమింగలం అనేది చాలా పెద్దది. కుక్కలు ఆహారాన్ని వాటికున్న పదునైన దంతాలు, నాలుక సాయంతో తీసుకుంటాయి. సింహం, నక్క, తోడేలు, పులి మొదలైన అడవి జంతువులకు కూడా పదునైన దంతాలు ఉంటాయి. కుక్కలు వాటి దంతాలతో ఆహారం తీసుకుంటాయి. వేటాడే జంతువులకు పరిగెత్తడానికి బలమైన కాళ్ళు, పట్టుకోవడానికి పదునైన గోళ్ళు, మాంసం చీల్చడానికి పదునైన దంతాలు ఉంటాయన్నమాట. కుందేళ్లకు, ఉడతలకు కూడా పళ్ళుంటాయి. వీటి సాయంతో గింజలు, దుంపలు, ఆకులు మొదలైన వాటిని కొరికి తింటాయి. కుక్క లేదా పిల్లికి నోట్లో పదునైన దంతాలు ఉండడం మనం చూడవచ్చు. వీటిలో అవి జంతువుల మాంసం చీల్చి తింటాయి. పిల్లి ఎలుకలను ఎలా వేటాడుతుంటాయో చూసారా? కొన్ని జంతువులు వేటాడి ఆహారం సంపాదిస్తాయి. మరికొన్ని వేటాడవు. బాతు ఆహారాన్ని పట్టుకునే విధానం చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బాతుకు కూడా నోట్లో పండ్లు ఉంటాయి. కానీ ఆవుకో, సింహానికో ఉండే దంతాల మాదిరిగా ఉండవు. ఆహారాన్ని నమలడానికి కూడా ఉపయోగపడవు. కానీ నీటి నుండి ఆహారం సేకరించడంలో వడపోత సాధనంగా ఉపయోగపడతాయి. బాతుకు నీటి నుండి ఆహారాన్ని సేకరించడంలో వడపోత సాధనంగా ఉపయోగపడతాయంట పండ్లు. ఇక్కడ నీలి తిమింగలం పెద్దదని చెప్పారు కదా. జంతువులలో నీలి తిమింగలం చాలా పెద్దదన్నారు కాబట్టి ఇక్కడ నీలి తిమింగలము 110 నుంచి 160 టన్నుల బరువు ఉంటుందంట. 20 నుంచి 30 మీటర్ల పొడవు కలిగి ఉంటుందంట. నీలి తిమింగలము 110 నుంచి 160 టన్నుల బరువు ఉంటుంది. 20 నుంచి 30 మీటర్ల పొడవును కలిగి ఉంటుంది. అలాగే చేపలకు కూడా పండ్లుంటాయి. బాతులో ఉపయోగపడినట్లే చేపల్లో కూడా ఆహారం సేకరించడానికి ఉపయోగపడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు జలగను తరచుగా చూస్తూనే ఉంటారు. పశువులను చెరువులు, కాలువల వద్దకు తీసుకొని పోయినప్పుడు వాటి శరీరానికి, చర్మానికి జలగలు అంటుకోవడం చూడవచ్చు. పశువులు మనుషుల చర్మాలకు జలగలు అంటుకొని రక్తాన్ని పీలుస్తాయి. రక్తాన్ని పీల్చడానికి జలగ నోటి చుట్టూ చూచకాలు అనే ప్రత్యేక అవయవాలు ఉంటాయి. జలగలకు రక్తాన్ని చీల్చడానికి నోటి చుట్టూ చూచకాలు అనే ప్రత్యేక అవయవాలు ఉంటాయంట. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ వచ్చింది ఫ్రెండ్స్. పారాగ్రాఫ్ ఉన్నాయని ఇంపార్టెంట్ ఉంటాయి.
కొన్ని జంతువులు రాత్రి వేళల్లో ఆహార సేకరణ చేస్తాయి. బొద్దింకలు, ఎడారి సరీసృపాలు, ఎలుకలు, గుడ్లగూపలు, గబ్బిలాలు, మాత్లు అంటే రెక్కల పురుగులు, కీటకాలు మొదలైనవి జంతువులు రాత్రి వేళల్లో ఆహారం సేకరిస్తాయి. పగటి వేళలో చీకటి ప్రదేశాల్లో దాక్కుంటాయి. ఇలాంటి జంతువులను నిశాచరులు అంటారు. నిశాచరులకు ఎగ్జాంపుల్ అన్నప్పుడు కొన్ని ఇక్కడ బొద్దింకలు, ఎడారి సరీసృపాలు, ఎలుకలు, గుడ్లగూప, గబ్బిలాలు, మాత్లు, కీటకాలు మొదలైన జంతువులు రాత్రి వేళల్లో ఆహారం సేకరిస్తాయి. పగటి వేళల్లో చీకటి ప్రదేశాల్లో దాక్కుంటాయి. ఇలాంటి జంతువులను నిశాచరులు అంటారు. ఇవి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ప్రకృతిలో మొక్కలు, జంతువులు ఆహారపు అలవాట్లను బట్టి వాటి మధ్య సమతుల్యత ఉంటుంది. కొలనులో గుడ్లు, లార్వాలను చేపలు, కప్పలు తింటాయి. చేపలు, కప్పలు కొంగలకు ఆహారంగా అవుతాయి. ఓకే. 150 మిలియన్ సంవత్సరాల పూర్వం మీసోజోయిక్ యుగంలో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి. పక్షులు ఎలా ఉద్భవించాయి అంటే సరీసృపాల నుంచి ఉద్భవించినాయి అన్నమాట. అది మీసోజోయిక్ యుగంలో 150 మిలియన్ సంవత్సరాల పూర్వం మీసోజోయిక్ యుగంలో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి. ఈ మధ్యకాలంలో మనం పంటలను కాపాడుకోవడానికి అనేక రకాలైన పురుగు మందులను, కీటకనాశులను ఉపయోగిస్తున్నాము. విషపూరితమైన కీటకాలను తినడం వల్ల ప్రతి సంవత్సరం కప్పలు విపరీతంగా చనిపోతున్నాయి. ఒకవేళ కప్పలని చనిపోతే ఆహారపు గొలుసు ఏమవుతుందో ఆలోచించండి. ముఖ్యంగా పనులు చేసే కూలీ చీమలు, రక్షణ చర్యలు చేపట్టే సైనిక చీమలు, ఆడ మగ చీమలు ఉంటాయి. ముఖ్యంగా పనులు చేసే కూలీ చీమలు, రక్షణ చర్యలు చేపట్టే సైనిక చీమలు, ఆడ మగ చీమలు ఉంటాయి. కూలీ చీమలు అనేక పనులతో పాటు గుంపులోని ఇతర చీమల కొరకు ఆహార సేకరణ, ఆహార నిల్వ బాధ్యతలు నిర్వహిస్తాయి. మనం ఆవులను పాల కోసం పెంచినట్టు చీమలు హనీడ్యూ అనే పదార్థం కోసం ఏపిడ్స్ అనే ఒక రకమైన కీటకాలను పెంచుతాయి. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనము చీమలు అనేవి హనీడ్యూ అనే పదార్థం కోసం ఏపిడ్స్ అనే ఒక రకమైన కీటకాలను పెంచుతాయి. ఎడారి జంతువులు చాలా వరకు నిశాచరులు. పగటి వేడి నుంచి తప్పించుకోవడానికి బొరియల్లో నివసిస్తాయి. ఎడారి జంతువులు అనేవి చాలా వరకు నిశాచరులుగా ఉంటాయి. పగటి వేడి నుంచి తప్పించుకోవడానికి బొరియల్లో నివసిస్తాయి. చీమలు కూడా మనలా మంచి రైతులు కూడా. చీమలు ఒక రకమైన శిలీంధ్రాన్ని ఆహారంగా తీసుకుంటాయి. దీనికోసం ఆకులు చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఒక పాన్పు వలె తయారు చేసి అందులో శిలీంధ్రాన్ని పెంచుతాయి. చీమల నుండి మనం ఏం నేర్చుకోవచ్చునో ఆలోచించండి. ఓకే. చీమలు మనలాగా మంచి రైతులు కూడా. చీమలు ఒక రకమైన శిలీంధ్రాన్ని పెంచుతాయంట. చీమలు దేన్ని పెంచుతాయంటే శిలీంధ్రాన్ని పెంచుతాయి, ఆహారంగా తీసుకుంటాయి అన్నమాట. దీనికోసం ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఒక పాన్పు వలె తయారు చేసి అందులో శిలీంధ్రాన్ని పెంచుతాయి అన్నమాట. మనం ఏం నేర్చుకున్నాం ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఏం నేర్చుకున్నాం అనేది, మన పరిసరాల్లో నివసించే జంతువులకు రకరకాల ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఆహారం తీసుకునే విధానం, ఆహారపు రకం, పీల్చడం, నాకడం, ఏరడం, నమలడం, మింగడం మొదలైన మార్గాల ద్వారా జంతువులు ఆహారాన్ని తీసుకుంటాయి. పక్షులు తీసుకునే ఆహారాన్ని బట్టి పక్షుల ముక్కులో వైవిధ్యం కనిపిస్తుంది. పక్షులు తీసుకునే ఆహారాన్ని బట్టి పక్షుల ముక్కులలో వైవిధ్యం కనిపిస్తుంది. జంతువులను తినే అడవి జంతువులకు పదునైన దంతాలుంటాయి, బలమైన కాళ్ళు, పదునైన గోళ్ళు ఉంటాయి. తీసుకునే ఆహారాన్ని బట్టి జంతువులను 3 రకాలుగా విభజించవచ్చు. అవి శాకాహారులు, మాంసాహారులు, ఉభయచరాలు. ఆహారపు అలవాట్లను బట్టి జంతువుల మధ్య గల సంబంధమే ఆహారపు గొలుసు. ఆహారపు గొలుసును ప్రకృతిలో జీవుల పరస్పర ఆధారాన్ని, జీవ వైవిధ్యాన్ని తెలుపుతుంది. చిరుతపులి పిల్లి కుటుంబానికి చెందినది. చిరుతపులి అనేది పిల్లి కుటుంబానికి చెందినది. ఇది 12 నుంచి 17 సంవత్సరాల పాటు జీవిస్తుంది. చిరుతపులి అనేది ఒక పిల్లి కుటుంబానికి చెందిందంట. అది 12 నుంచి 17 సంవత్సరాలు జీవిస్తుందంట ఫ్రెండ్స్. ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే
పక్షులను కూడా సకశేరుకాలు అంటారు. కారణం వీటికి ఎన్నెముక ఉండడమే. పక్షులని సకశేరుకాలు అంటారంట ఫ్రెండ్స్. ఇది కారణం ఏంటంటే వెన్నెముక ఉంటుందంట పక్షులకు, అందుకే సకశేరుకాలు అంటారంట. మనకి ఇప్పుడు 4th లెసన్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్, 6th క్లాస్. మనం నెక్స్ట్ క్లాస్లో 5th లెసన్ పదార్థాలు వస్తువుల గురించి తెలుసుకుందాం.